కొంతమందికి కళ్ళ కింద నలుపులు ఎక్కువ ఉంటాయి. ఈ నలుపులు ఎక్కువ వచ్చే వారిలో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి, నిద్ర లేని వాళ్ళకి ఇట్లాంటివి వస్తాయి. ఈ కరక్కాయ అరిగించి కరక్కాయ పేస్ట్ని లేపనాన్ని కళ్ళ కింద అట్లా రాస్తే నలుపు వర్ణం తగ్గుతుంది. ఎందుకు అంటే ఈ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు కార్టిజాల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈ కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఈ థైరోజినేజ్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడానికి ఏ హార్మోన్ కావాలి అది పెరిగిపోతుంది అనమాట. అందుకని కండ్ల కింద నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేస్తుంటాయి. అందుకని కరక్కాయ పేస్ట్ ఇట్లా అప్లై చేసినప్పుడు బ్లడ్ సప్లై బాగా పెరిగి కళ్ళ కింద భాగాల్లో ఆ ఉబ్బులు వాపులు కొంచెం తగ్గుతూ ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయకుండా ఆ మెలనోసైట్స్ని శాంతింపచేసి ముఖ్యంగా ఈ కార్టిజాల్ హార్మోన్ని తగ్గించి బ్లడ్ సప్లై ద్వారా అక్కడ హీలింగ్ బాగా జరిగేటట్టు మంచిగా కరక్కాయ పేస్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఎవరికైనా కళ్ళ కింద నలుపులు కొద్దిగా తగ్గాలనుకున్నప్పుడు కరక్కాయని పేస్ట్లా చేసేసి దాన్ని కాస్త అప్లై చేసి పావుగంట 20 నిమిషాలు అట్లా ఉంచుకోగలిగి తర్వాత కడిగేసుకుంటే ఇలాంటి మార్పు న్యాచురల్గా రావడానికి ఏ విధమైన లోషన్స్, కెమికల్స్ వాడకుండా ఇది ప్రకృతి ప్రసాదించిన కరక్కాయ. ఏదో దగ్గు తగ్గటానికి కరక్కాయ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. దాంతోపాటు కంటి కింద నలుపులకు కూడా ఇది పనికొస్తుందని గుర్తుపెట్టుకున్నట్లు ఉపయోగించుకుంటే మంచిది.